సమురాయ్ ఈ పేరు వినగానే మన కళ్ల ముందు ఏం మెదులుతోంది? కత్తి పట్టుకున్న ఓ భయంకరమైన యోధుడు, అంతే కదా? కానీ అసలు విషయం ఏంటంటే వాళ్ళసలైన బలం ఆ కత్తిలో లేదు. వాళ్ల క్రమశిక్షణలో, వాళ్ల ఆలోచన విధానంలో దాగి ఉంది. మరి ఆ రహస్యమేంటో ఇప్పుడు తెలుసుకుందాం. అసలు నిజమైన యోధుడు అంటే ఎవరు? ఈ ప్రశ్నతోనే మొదలు పెడతాం. ఒట్టిగా పోరాడేవాళ్లే యోధులా, లేదంటే దానికి మించి ఏదైనా లోతైన అర్థముందా? రండి, ఈరోజు దీని గురించి పూర్తిగా తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. సమురాయిల జీవితానికి ఆయువు పట్టు లాంటిది బుషిడో. దాని అర్థం ఏంటంటే యోధుని మార్గం. అయితే ఇది కేవలం యుద్ధానికి సంబంధించిన రూల్ బుక్ కాదు. క్రమశిక్షణతో ఓ అర్థవంతమైన జీవితాన్ని ఎలా బతుకాలో చెప్పే ఓ పవర్ఫుల్ గైడ్ అన్నమాట. సరే, మరి ఈ అద్భుతమైన ఫిలాసఫీని మనం 3 భాగాలుగా చూద్దాం. ముందుగా మనలో ఉన్న అంతర్గత కత్తిని ఎలా పదును పెట్టాలో తెలుసుకుందాం. తర్వాత ప్రతి క్షణాన్ని ఎలా జయించాలో నేర్చుకుందాం. చివరగా ఒక విజేతకు ఉండాల్సిన నియమావళి ఏంటో చూద్దాం. రైట్, ఇక మొదటి భాగంలోకి వెళ్దాం. అంతర్గత కత్తిని పదును పెట్టడం అంటే మనలో ఉన్న అంతర్గత నైపుణ్యం, మన అంతర్గత శక్తి గురించి తెలుసుకోబోతున్నాం. సమురాయులు ఫాలో అయ్యే మొదటి, ఇంకా చెప్పాలంటే అత్యంత పవర్ఫుల్ రూల్ ఏంటో తెలుసా? నిరంతర సాధన. వాళ్లకు బాగా తెలుసు, ఒక్కరోజు ప్రాక్టీస్ ఆపినా వాళ్ల స్కిల్ దెబ్బతింటుందని. అది వాళ్లకు కేవలం ఒక అలవాటు కాదు, అదొక పవిత్రమైన కర్మ లాంటిది. గొప్ప యోధుడు మియామోటో ముసాషి చెప్పిన ఈ మాట చూడండి, ఎంత అద్భుతంగా ఉందో. నేటి విజయం రేపటి అహంకారం కాకూడదు. అంటే మనమెప్పుడూ ఒక స్టూడెంట్లానే ఉండాలి. నేర్చుకోవడం అనేది ఎప్పటికీ ఆపకూడదు అని గట్టిగా గుర్తు చేస్తుంది మాట. ఈ నిరంతర సాధన వెనుక ఒక అద్భుతమైన జాపనీస్ ఫిలాసఫీ ఉంది. అదే కైజెన్. కైజెన్ అంటే ఏంటంటే నిరంతరం మెరుగుపడటం. ఒక్కసారి ఆలోచించండి, నిన్నటి కంటే ఈరోజు జస్ట్ 1% బెటర్గా ఉంటే చాలు, సంవత్సరంలో మన గ్రోత్ ఎక్కడికో వెళ్ళిపోతుంది కదా. ఒక సమురాయి తన కత్తిని ప్రతిరోజు ఎలా పదును పెడతాడో మనం కూడా మన స్కిల్స్కి అలానే పదును పెట్టుకోవాలి. సరే, ఇక రెండో అంతర్గత సూత్రం సెల్ఫ్ కంట్రోల్ అంటే స్వీయ నియంత్రణ. సమురాయిలు ఒకటి బలంగా నమ్మేవారు, ఏంటంటే కోపం కత్తి కన్నా చాలా ప్రమాదకరమని. అందుకే వాళ్ళు తమ ఎమోషన్స్ను ఎప్పుడూ అదుపులో ఉంచుకునేవాళ్ళు. ఎందుకంటే ఆవేశంలో తీసుకునే నిర్ణయాలు ఎప్పుడూ ప్రమాదకరమే కదా. అందుకే ఎంత పెద్ద ప్రెషర్ ఉన్నా సరే ప్రశాంతమైన మనసు చాలా అవసరం. మరి ఈ నిశ్చలత కోసం సమురాయిలు జెన్ మెడిటేషన్ చేసేవాళ్ళు. వాళ్ల నమ్మకం ఒక్కటే. ఓకే, మనస్సుని ఎలా కంట్రోల్ చేయాలో చూశాను కదా. ఇప్పుడు రెండో భాగానికి వెళదాం. క్షణాన్ని జయించడం అంటే క్రమశిక్షణతో ఉన్న మనస్సు బయట నుంచి వచ్చే భయం, డిస్ట్రాక్షన్స్ లాంటి సవాళ్లను ఎలా ఎదుర్కొంటుందో చూద్దాం. భయాన్ని గెలవటం అనేది సమురాయ్ మార్గంలో చాలా చాలా ఇంపార్టెంట్ స్టెప్. చూడండి, భయంతో ఉన్న మనసు ఏమవుతుందో అని అక్కడే ఆగిపోతుంది. కానీ భయం లేని మనసు పూర్తిగా యాక్షన్ మీద ఫోకస్ చేస్తుంది. ఎలా అంటే యుద్ధభూమిలోకి వెళ్లే ముందే ఒక సమురాయ్ తన మరణాన్ని కూడా యాక్సెప్ట్ చేస్తాడు. ఎప్పుడైతే మనం వర్స్ట్ కేసును కూడా అంగీకరిస్తామో అప్పుడు భయం పోయి మన ఫోకస్ మొత్తం పని మీదే ఉంటుంది. ఇక్కడ చూడండి, మన శక్తి నిజంగా ఎక్కడుంది? గడిచిపోయిన గతం గురించి బాధపడ్డంలోనా, లేక రాబోయే భవిష్యత్తు గురించి టెన్షన్ పడ్డంలోనా? రెండు కాదు, మన అసలైన పవర్, మార్పు తీసుకురాగల శక్తి అది కేవలం ఈ క్షణంలో, అంటే ప్రెజెంట్లో మాత్రమే ఉంది. సమురాయులు చెప్పిన ఈ మాట చూడండి, గతం గడిచిపోయింది, భవిష్యత్తు ఒక భ్రమ, ఈ క్షణం మాత్రమే నిజం. వాళ్ళు పోరాడేటప్పుడు వాళ్ల ఫోకస్ 100% ఆ క్షణంతైనే ఉండేది. ఇది మనకు కూడా వర్తిస్తుంది. మన పనిలో, మన జీవితంలో పూర్తిగా ప్రెజెంట్లో ఉండటం ఎంత ముఖ్యమో ఇది మనకు గుర్తు చేస్తుంది. రైట్, ఇక మనం చివరి భాగానికి వచ్చేసాం. ఒక విజేత నియమావళి. ఇక్కడ ఒక సమురాయ్ క్యారెక్టర్ను, వాళ్ల జీవిత లక్ష్యాన్ని డిఫైన్ చేసే ప్రిన్సిపల్స్ ఏంటో చూద్దాం. బుషీడో కోడ్లో అత్యంత ముఖ్యమైనది, పవిత్రమైనది ఏంటంటే గౌరవం. అంటే మాటకు కట్టుబడి ఉండడం. ఒక సమురాయ్ మాట ఇచ్చాడంటే అది రాయి మీద గీత లాంటిది. దానికోసం ప్రాణం ఇవ్వడానికైనా వెనుకాడడు. వాళ్లకు మాట అంటే కేవలం శబ్దం కాదు, అదే వాళ్ల జీవితం. ఇదొక చాలా లోతైన ఆలోచన. చూడండి, గౌరవంగా బతికే చిన్న జీవితం అగౌరవంగా బతికే 100 ఏళ్ల జీవితం కన్నా ఎంతో గొప్పదని సమురాయిలు నమ్మేవారు. అంటే లైఫ్ ఎంతకాలం బతికాం అన్నది కాదు, ఎలా బతికాం అన్నదే ముఖ్యం. అంతేకాదు, వాళ్ల జీవితం కేవలం తమ కోసం కాదు, తమకంటే గొప్ప ఒక కారణం కోసం. అంటే నిస్వార్థ సేవ అనేది వాళ్ల టాప్ ప్రయారిటీ. అలాగే వాళ్ళు భౌతిక సంపదలకు, ఆడంబరాలకు దూరంగా చాలా సింపుల్ లైఫ్ గడిపేవారు. జ్ఞానానికి, నైపుణ్యానికి ఎక్కువ విలువిచ్చేవాళ్ళు. ఇక ఆఖరిగా శాంతి కాలంలో ఉన్నా సరే వాళ్ళు ప్రాక్టీస్ ఆపేవారు కాదు.
ఎప్పుడు ఏ క్షణమైనా సవాలుకు సిద్ధంగా ఉండేవారు. ఈ సమురాయ్ సామెతలో ఎంత నిజముందో చూడండి. శిక్షణ పూర్తయిందని అనుకున్న రోజే ఓటమి మొదలవుతుంది. నిజమే కదా? గెలిచిన తర్వాత కొంచెం సేపు ఆగొచ్చు, కానీ నెక్స్ట్ ఛాలెంజ్కి రెడీ అవ్వడం మాత్రం ఎప్పుడూ ఆపకూడదు. సరే, ఇప్పటిదాకా మనం సమురాయ్ల అంతర్గత శక్తి, బయటి ప్రపంచంతో వాళ్ల యాక్షన్, వాళ్ల కోడ్ ఆఫ్ ఆనర్ గురించి చూశాం. ఇప్పుడు అసలైన ప్రశ్న, ఈ పాతకాలం నాటి ఫిలాసఫీని మన మోడర్న్ లైఫ్ అనే యుద్ధభూమికి ఎలా అప్లై చేసుకోవాలి? ఇదొక చాలా పవర్ఫుల్ కంపారిజన్. చూడండి, సమురాయ్కి ఆయుధం కత్తి అయితే మన ఆయుధం మన స్కిల్, మన టాలెంట్. దానికి మనం రోజూ పదును పెడుతూనే ఉండాలి. అలాగే మన జీవితంలో ఉన్న లక్ష్యాలు, మనకు ఎదురయ్యే సవాళ్లే మన యుద్ధభూమి. ఈ సమురాయ్ సూత్రాలను పాటిస్తే ఈ యుద్ధంలో మనం కూడా గెలవగలం. ఈ చివరి మాటను బాగా గుర్తుపెట్టుకోండి. సాధించలేనిది ఏదీ లేదు. ఇది రాసిపెట్టుకోండి. ఇది కేవలం ఒక కొటేషన్ కాదు, ఇదొక ప్రామిస్. మనందరిలో దాగి ఉన్న అపారమైన శక్తికి ఇదొక నిదర్శనం. మరి ప్రశ్నతో ఈరోజు ముగిద్దాం. ఈ యోధుని మైండ్ సెట్ని మన డైలీ లైఫ్లోకి తీసుకొచ్చి ఈరోజు మనం ఏ యుద్ధంలో గెలవబోతున్నాం?